We find out in James 5:15 that the Bible said that the affectional, fervent, that's desperation, affectional, fervent prayer of a righteous man availeth much. యాకోబు 5:15లో బైబిల్ ఇలా తెలియజేస్తున్నది, మనఃపూర్వకమైనది బహు బలము గలది అని. అదే నిరాశ సహసం నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. When a righteous man, a good man, gets in travail or soul travel, or travail, I think travel is a better word. ఒక నీతిమంతుడు, ఒక మంచి మనిషి తన ఆత్మ ప్రయాణం చేస్తే లేక ప్రసవేదన పడితే ఏదైనా ఒకటి ప్రయాణము చేయటం మంచి మాటని నేను అనుకుంటున్నాను. Travail or travel, which one you want to call it. ప్రసవ వేదన పడుట లేక ప్రయాణము చేయుట ఏ విధంగా పిలవాలకుంటే అలాగే. But when a soul gets in desperation, in travailing, an affectional, fervent prayer of a man that can show the token, it does something. అయితే ఒక ప్రాణం నిరాశలో ఉండిపోయినప్పుడు, ప్రసవేదనలో ఉండిపోయినప్పుడు ఒకడు మహనపూర్వకమైన బహుబలము కలిగిన ప్రార్థన గుర్తును చూయించగలిగి అది ఒకటి చేస్తున్నది. చూశారా? Notice what the Bible said here also in James 5:16 says, if confessing our faults, getting right, making ready for it, confess our faults one to another. ఇక్కడ యాకోబు 5:16 ఇక్కడ బైబిల్ ఏమి చెప్తుందో గమనించు. మన పాపములు ఒప్పుకొనుట, సరిచేసుకొనుట, దానికై సరిచేయబడి పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. Having no faults, ask people to pray for you, confessing our faults one to another and praying one for the other. నీ కొరకు ప్రార్థన చేయమని ప్రజలను అడుగు, ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకొనుడి మరియు ఒకరి కొరకు ప్రార్థన చేయుడి. There you are. అక్కడే మీరున్నారు. With love that I got confidence I can confess to you my wrong. You can confess to me your wrong. ప్రేమతోనే నా తప్పిదాలు మీతో ఒప్పుకోవటం నాకు నమ్మకం ఉంటున్నది. ఆ విధంగానే నీ తప్పిదాలు నాతో ఒప్పుకుంటా. I love you well enough and I'll pray for you and you pray for me. And we'll stay with it with a personal fervent prayer until it's answered. నేను నీ కొరకు ప్రార్థించగలంతగా నేను నిన్ను ప్రేమిస్తాను మరియు నీవు నా కొరకు ప్రార్థన చేస్తావు. దాంతో మనం నిలబడతాం. మనఃపూర్వకమైనదై జవాబు వచ్చే వరకు బహు బలము గలదొక ప్రార్థన ఉంటున్నది. That's desperation. అదే నిరాశ. That's what we should have all the time. అదే నిరంతరం మనకు కావలసి ఉన్నది. Let's take some scriptural examples of that. What happened now for another about 15 minutes, the Lord willing. ఏమి జరిగినదో దాన్ని గూర్చి కొన్ని లేఖన ఉదాహరణలు తీసుకుందాం. ప్రభుచితమైతే ఇక కొన్ని 15 నిమిషాల వరకు. Jacob, he was the man. He was first a little kind of a carefree boy. యాకోబు అతడు ఒక తరహా నిర్లక్ష్యపడిన మనిషి. He thought in his own mind that he knew that the birthright meant everything to him, and he didn't care how he had to get it just so he got it. అతడు తన మనసులో తలంచాడు, జ్యేష్ఠత్వం అంటే అంత తనకున్నదలే అని అనుకున్నాడు. అది ఎలా పొందుకున్నాడో దాన్ని అతడు లెక్క చేయలేదు. And after he got it, he thought everything was all right because he had the birthright. అది తన పొందుకున్న తర్వాత అంతా పర్వాలేదులే అని అతడు తలంచాడు. ఎందుకంటే అతడు జ్యేష్ఠత్వాన్ని కలిగినాడు కాబట్టి. He thought the thing was settled. విషయం అంతా అయిపోయిందిలే అని అనుకున్నాడు. Talked to his brother when he was hungry, coming in from the field, from working with the cattle and hunting the deer. అతడు ఆకలి కొని పొలములో నుండి వచ్చి తన సహోదరు దగ్గరికి వచ్చాడు. దుప్పులను వేటాడుకుంటూ తన పశువులను కాచుకుంటూ ఆకలి కొని తన సహోదరు దగ్గరికి వచ్చాడు. His brother he needed a big pot of pottage, wild peas and things together. అతనికి ఒక పెద్ద అడవి బఠానీ మొదలగు వాంతో ఉన్న చిక్కుడుగాయల కూరగల ఒక కుండ అవసరమైనది. Might have been very tempting when a man's hungry after walking all day. దినమంతా ఒక మనిషి నడిచినట్లయితే అతడు ఆకలి ఉన్నట్లయితే ఎంతగానో అతడు శోధించబడతాడు. And his brother said, I'm just about ready to faint. Give me some of this. అతని సోదరుడు, నేను అలసిపోయాను, ఇది కొద్దిగా నాకివ్వమని అడిగాడు. He said, well, if you swear to me I get the birthright. అతడు అన్నాడు, నేను జ్యేష్ఠత్వం పొందుకునేలా
నీవు ప్రమాణం చేసినట్లయితే అని చెప్పాడు. He didn't care how he done it, just so he got it. అది ఎలాగ దాన్ని చేశాడో దాన్ని అతను లెక్క చేయలేదు కనుక అతను పొందుకున్నాడు. And he thought when he got the birthright, that's settled. జ్యేష్ఠత్వం పొందుకుంటే అంతటితో సరిపోయిందిలే అని అతను తలంచాడు. Pentecost, that's where you failed. పెంతెకోస్తు, అక్కడే నీ ఓడిపోయావు. You thought because you were born of the Spirit, born to the Spirit of God, the birthright, that settled it. But it only starts it. ఆత్మ ద్వారా దేవుని ఆత్మ ద్వారా నీవు జన్మించావని, జ్యేష్ఠత్వాన్ని నువ్వు పొందుకున్నావని, అంతటితో అంత అయిపోయిందని నీవు తలంచావు. అయితే అది కేవలం దాన్ని ఆరంభం మాత్రమే. Remember in the message of hearing Him, how that the child after was born in the family become a son. ఆయన మాట వినుడి అనే వర్తమానంలో మీకు జ్ఞప్తుంటుంది. ఒక బిడ్డ కుటుంబంలో జన్మించిన తర్వాత కుమారుడు ఎలా అయినది జ్ఞప్తించుంటుంది. It had rights to the birthright, but it had to be proven. Child trained. జ్యేష్ఠత్వానికి హక్కులున్నవి, అయితే అది రుజువు కావాలి, బిడ్డ తర్బీతు కావాలి. And then if it did not prove out to be an obedient child to the father's will, then it must be did not get was not become heir. అటు తర్వాత తండ్రి యొక్క చిత్తానికి విధేయునిగా అతడు రుజువుపరచబడకపోతే అలాంటప్పుడు అతడు వారసుడు కాకూడదు. It heired nothing, yet it was a son, but he heired nothing if he wasn't interested in the father's work. అది ఏ వారసత్వం కాదు, అయినను అతడు కుమారుడే, అయితే వారసత్వం లేదు. అతడు తన తండ్రి పనుల మీద ఆసక్తి లేని వాడైనట్లయితే. And so when the Holy Ghost fell upon the Pentecostal people and they began to restore back the gifts and things that was in the church, they thought because they were born of the Spirit, that settled it. కనుక పరిశుద్ధాత్మ పెంతెకోస్తు ప్రజలపైన కృమ్మరించబడినప్పుడు సంఘంలో ఉన్నటువంటి వరములు తరతరముల వారు తిరిగి పొందుకున్నారు. వారు ఆత్మ ద్వారా జన్మించారు కనుక అంతటితో సరిపోతుందని వారు తలంచారు. అయితే చూడండి, కుమారుని స్థానం అనేది ఒకటి ఉన్నది. ఇతడు నిజమైన కుమారుడు రుజువు చేయబడిన తర్వాత అతన్ని బహిరంగ స్థలానికి తీసుకుని వెళ్తారు. అక్కడ కూర్చోబెట్టి వస్త్రాలు మారుస్తారు. అడు తర్వాత కుమారుని స్థానమందు ఉంచుతారు. తండ్రికి కలిగిన దాని అంతటిపైన అతడు వారసుడు అవుతాడు. రూపాంతర కొండపైన దేవుడు తన యొక్క కుమారుడు ద్వారా దాన్నే చేశాడు. ఆయన ఒక మేఘము కమ్మెను, రూపాంతరము చెందాడు. ఆయన వస్త్రం సూర్యుని వలె ప్రకాశించెను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందిస్తున్నాను అని ఒక స్వరం పలికింది. మోషే, ధర్మశాస్త్రము ఓడిపోయారు, ఈయన మాట వినుడి అని చెప్పబడెను. ఆయన స్థానమందు ఉంచబడెను. చూశారా? యాకోబు తలంచాడు, తన జ్యేష్ఠత్వానంతా కలిగి ఉన్నాను కదా అని అనుకున్నాడు. అంత సిద్ధమైందని తలంచాడు. అలాగే పెంతెకొస్తు వారు ఏకత్వం, త్రిత్వం, రకరకాల సంఘశాఖలను నిర్మాణము చేశారు. ఒకరినొకరు లాక్కోవటానికి గడబిడ చేసుకుంటున్నారు. గురుతు చూయించబట్టలేదని రుజువైపోయినది. దేశం, క్రోధం, కక్ష, చూశారా? అది వారు పొందుకున్నది. చూడండి, యాకోబు అదే తలంచాడు. అయితే ఒక రాత్రి తన ప్రాణభయము చేత నిరాశ తన్ని కబలింపజేసినది. నది దాటిన తర్వాత నాన్న నన్ను చంపడానికి సంసిద్ధంగా ఉన్నాడు అని
తాను వెలుచున్న ప్రాంతాన్ని గురించి ఆలోచన చేశాడు. See, the birthright that he had gotten was the thing that was going to cause his death. గమనిస్తున్నారా? అతడి కలిగినటువంటి జ్యేష్ఠత్వమే అతన్ని మరణానికి నడిపించడానికి సాధనమైనది. And sometimes that very thing that you receive as the Holy Spirit it is, and are born again of the Spirit, if you don't watch, that same thing will condemn you at the end. Right? నీవు పరిశుద్ధాత్మలో జన్మించినట్లయితే కొన్నిసార్లు నీవు పొందిన పరిశుద్ధాత్మయే, అది నీవు గమనించినట్లయితే నీవు పొందిన పరిశుద్ధాత్మయే అదే నిన్ను అంతమునకు ఆ తీర్పు తీరుస్తున్నది. అవునది వాస్తవం. The very waters that saved Noah condemned the world. నోహును రక్షించిన ఆ నీరే లోకానికి తీర్పు తీర్చినది. The thing that you would call fanaticism might be the very thing that condemns you at the end of the road. వెరితనమని నీవు పిలిచే ఆ వస్తువే నీ రహదారి చివరన నీకు తీర్పు తీరుస్తున్నది. Now, Jacob knew that his life was close at the end. చిట్టు చివరికి తన ప్రాణం పోతుందని యాకోబుకు తెలుసు. He had a messenger come told him that his brother was 400 armed man was coming to meet him. Notice he was on his road. తన సహోదరుడు 400 మంది సైన్య జనాన్ని వెంట పెట్టుకుని వస్తున్నాడని, అతడు దారిలోనే ఉన్నాడని వర్తమానికుడు తెలియచెప్పాడు. Fear took a hold of him. భయం అతన్ని ఆవరించినది. He sent man on ahead with ox and cattle and sheep to make a peace offering with Esau. ఏశావుకు సమాధాన అర్పణ చేయుటకై ఎడ్లతో, గొర్రెలతో, పశువులతో కలిసి మనుషులను పంపాడు. Then after that, he started another group with another load of stuff. అటు తర్వాత మరొక గుంపుతో బయలుదేరాడు. Then he started another group with another load of stuff, trying to meet him first to try to turn his wrath. అతని మొదటిగా కలుసుకుని అతని కోపాన్ని చల్లార్చడం కోసం అతను మరొక గుంపుతో బయలుదేరాడు. Then he got to thinking that won't stop him because he's probably richer than I am. He doesn't need it. అది అతన్ని ఆపలేదు. బహుశా అతడు నాకంటే ధనికుడై ఉండవచ్చును, అతనికి అవసరం లేదు అని తలస్తున్నాడు. Then he took his wives and his little children and set them across, that Esau would see them little children and his wives, and surely all his own little nieces and nephews, he would not slay them. అటు తర్వాత తన భార్యలను చిన్న బిడ్డలు తీసుకుని ముందుగా పంపుతున్నాడు. ఒకవేళ తన భార్యలను చిన్న బిడ్డలను చూచి ఏశావు నిజంగా తన చిన్న మరదలను తమ్ముడి బిడ్డను చూచి అతను చంపడు అని అనుకున్నాడు. Then he still couldn't do it. తర్వాత అయినప్పటికీ అది అతడు చేయలేకపోయాడు. God knows how to get a man. ఏ విధంగా మానవుని లోబర్చుకోవాలో దేవునికి తెలుసు. Jacob crossed the brook. There he got down on his knees. యాకోబు నది దాటాడు. అక్కడ అతను మోకరించాడు. You know he's trying to get a kind of a little shyster before that. చూడండి, అంతక్రితం అతడు ఒక విధంగా కొద్దిగా బిడియపడేవాడు. Excuse the expression, but kind of a little. He was a Jacob. Jacob means a deceiver, and that's what he was. అలా అన్నందుకు నన్ను క్షమించండి. అతడు యాకోబు, అతడు మోసగాడు. అదే అతడు. But there's something had to happen to him. అయితే ఒకటి అతనికి జరగవలసి ఉన్నది. There in desperation. There when death lay before him. అక్కడే నిరాశ. అతని ముందు మరణం ఉండినప్పుడు తెగింపు, నిరాశ ఉంటున్నది. There may be men and women sitting here tonight. The death lays right before you. ఇక్కడ ఈ రాత్రి అనేక మంది కూర్చుని ఉన్నారు. మరణం మీ ముందు ఉంచబడి ఉన్నది. And the only way that you'll ever be able to achieve the thing that you're wanting is to desperately come. మీరు కోరే విషయాన్ని సాధించగల ఒకే ఒక మార్గము నిరాశ వచ్చినది. I must have it tonight. I get it now or I'm finished. Tomorrow's too late. I must have it now. ఈ రాత్రి నాకు అది కావాలి. ఇప్పుడే నేను దాన్ని పొందుకుంటాను, లేదా నేనేమైపోతాను. రేపటి ఎంతో ఆలస్యమైపోతుంది. ఇప్పుడే నాకు అది కావాలి. When you pray for the baptism of the Holy Spirit, the token, don't say, well, I'm going to try. Lord, I'm going to try. పరిశుద్ధాత్మకు గురుతయగు బాప్తిసం కొరకు నీవు ప్రార్థించినప్పుడు, సరే నేను ఇప్పుడే వెళ్లి ప్రయత్నం చేస్తాను ప్రభువా, నేను కొద్దిగా అలసిపోయాను అని నువ్వు చెప్పవద్దు సుమా. Oh, mercy, stay in your seat. Don't even make this in. నీ స్థలములోనే ఉండు. ఎటువంటి ప్రయత్నం చేయి. If you come say, I'll pass through the prayer line, put the oil on my head, I'll see if it does me any good. Might as well sit where you're at. Right. ప్రార్థన వరుసుకుని నేను వెళ్తాను. నా తలపై నూనె రాయి, ఏమైనా మెరుగు జరుగుతుందేమో నేను చూడాలి అని నీవు చెప్తే, అలాంటప్పుడు నీవెక్కడున్నావో
అక్కడ కూర్చోవటం మంచిది. Until you get to that place. Until the whole church gets to a place. That is between death and life. You've got to have it now or perish. Then God will move on the scene. నీవు ఆ స్థలానికి చేరుకునే వరకు, సంఘమంతా స్థలానికి వచ్చే వరకు అది జీవమరణం మధ్య ఉంటుంది. అప్పుడే నీవు దానిని పొందుకోవాలి, లేదా నశించిపోతావు. అప్పుడు దేవుడు రంగం మీదకి సాగిపోతాడు. It takes desperation to bring God on the scene. దేవుని రంగం మీదకి తెచ్చుటకు నిరాశలోని సాహసం అవసరమవుతున్నది. Jacob cried like never before. ముందెన్నడి కూడా ఏడవనటువంటి ఏడ్పు యాకోబు ఏడ్చాడు. Desperately he called until he got a hold of God. దేవుని పట్టుకునేంత వరకు అతను నిరాశతో మొర్రపెట్టాడు. And when he did, he wrestled not for 15 minutes. అతడు అలా చేసి పొట్లాలేదు, ఏదో 15 నిమిషాలు కాదు. He wrestled to keep him in his soul all night long. రాత్రంతా ఆయన ఉంచేట్లుగా తన ఆత్మలో అతను పోరాడాడు. And still, he knew he didn't have the blessing. And he was able to hold on until the blessing comes. అయినప్పటికీ ఆశీర్వాదం పొందుకోలేదని అతను తెలుసుకున్నాడు. ఆశీర్వాదం వచ్చే వరకు అతను పట్టుకున్నాడు. He wrestled desperately until the blessing comes. ఆశీర్వాదం వచ్చే వరకు నిరాశతో సాహసంతో పోరాడాడు. Then, and when he seen, until God came on the scene, దేవుడు రంగం మీదకి వచ్చే వరకు అలా చేశాడు. and then in despair, I'll not let you go. When he began to feel the blessing coming down, ఆశీర్వాదం అతనిపైకి దిగి వచ్చినది. అతను గ్రహించే వరకు నిరాశతో నేను నిన్ను విడువని మొదలుపెట్టాడు. now people say, glory to God, I got it now. Now you're deceived. అనేక మంది ప్రజలు దేవునికి మహిమ కలుగును కాక నేను ఇప్పుడు దాన్ని పొందుకున్నాను అని చెప్తారు. అక్కడే నువ్వు మోసపోతున్నావు. Yeah. Somebody say, oh, I just feel so good, Brother Branham. I went out and prayed. Oh, shivers run over me. And that might have been God. అవును, ఒకరు అన్నారు, సహోదరు బ్రహ్మాం, నాకెంతగానో మంచి అనిపిస్తుంది. నేనక్కడకు వెళ్లి ప్రార్థించాను, నాకు వణుకు వచ్చినది. అది దేవుడు కావచ్చు. I saw a great light before me. That still might have been God, but that ain't what I'm talking about. పెద్ద వెలుగు నా ముందర నేను చూశాను, అది దేవుడు కావచ్చు. అయితే దాని గూర్చి కాదు నేను మాట్లాడుతున్నది. The Bible said in Hebrews the 6th chapter, the rain falls on the just and the unjust. Just the same. హెబ్రీ 6వ అధ్యాయములో బైబిల్ చెప్తుంది, వర్షం నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను పడెను అని. అది అలాగే ఉంటుంది. Now you take wheat and put them in the field. గోధుమలు తీసుకురండి, కలుపు మొక్కలు తీసుకుని పొలములో ఉంచండి. And the rain is actually sent for the wheat. But the rain falls on the weeds the same as it does the wheat. అయితే వాస్తవంగా వర్షం గోధుమల కొరకు పంపించబడుతున్నది. అయితే వర్షము గోధుమల పైన ఎలాగో అలాగే కలుపు మొక్కల పైన కూడా పడుతున్నది. And the weeds is just as happy about the rain as the wheat is, and it's the very same rain. గోధుమలు ఎలాగే సంతోషిస్తావో వర్షాన్ని బట్టి, అలాగే కలుపు మొక్కలు కూడా సంతోషిస్తవి. అది ఒకే వర్షం. The very Holy Ghost can fall upon an unbeliever and make him act just exactly the same way a believer acts. పరిశుద్ధాత్మ కుమ్మరించబడి నిజ విశ్వాసి ఎలా నడుచుకుంటాడో అలాగే అవిశ్వాసి కూడా చేస్తాడు. But by their fruits they are known. That's what I'm speaking of. That's a token. అయితే వాటి ఫలముల వలన అవి తెలియబడతవి. దాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. అదే గురుతు. And Jacob, brother, in desperation, he said, I know, I feel you. You're here with me, but I'm not going to let you go. యాకోబు తన నిరాశ నిస్పృహలు ఇలా చెప్తున్నాడు, నీ స్పర్శని ఎరిగి ఉన్నాను, నీవు నాతో ఉన్నావు, నేను నిన్ను విడిచిపెట్టను. Somebody sees the sign, the first little sensation, they get up, jump up, down, up, down, say, I got it. ఒక వ్యక్తి దాన్ని మంచిగా చూడవచ్చు. పురప్రంగా కొద్ది ప్రేరేపణ, వారు లేచి ఎగురుతూ గంతులు వేస్తూ సందులో పరిగెత్తుతూ నేను దాన్ని పొందుకున్నాను అని చెప్తారు. లేదు, లేనే లేదు. Jacob stayed there until something happened that made him walk different, made him a different person, because that he stayed until that happened. ఒకటి జరిగే వరకు యాకోబు అక్కడే ఉండిపోయాడు. అతని మరొక వ్యక్తిగా మారిన వానిగా చేసినది.
మరో విధంగా నడిచేవానిగా చేసినది. ఎందుకంటే అది జరిగే వరకు అతడు ఉన్నాడు అక్కడ కాబట్టి. అతడు గెలిచే వరకు అతడు ఇక్కడ ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. ఒక నరుడు దేవునితో పోరాడి ఎలా జయించగలడు? అయితే నీవు దాన్ని చేయగలుగుతావు, నీవు చేయగలవు. ఒక్క నరుడు దేవునితో పోరాడి గెలవగలుగుతాడు. ఒకప్పుడు హిజ్కియా అనే ఒకరున్నాడు, నీవు చనిపోబోతున్నావు అని యెహోవా ఇలాగు సెలవిస్తున్న ప్రవక్త ద్వారా చెప్పించబడ్డాడు. హిజ్కియా తన ముఖమును గోడదడు తిప్పుకుని నిరాశతో ఏడుస్తూ, ప్రభువా, నేను నీ యథార్థముగా ఇట్లు నడుచుకుంటునో నీవు తెలుసుకునము, నాకు 15 సంవత్సరములు కావలను అని అడిగాడు. అతడు చనిపోబోతున్నాడని, ఒకటి జరగబోతుందని చెప్పబడిన తర్వాత అలా చేశాడు. నిరాశలో అతడు దేవుని యొక్క ప్రణాళికనే మార్చాడు. నిరాశతో నిరాశంతగానో ఏడ్చాడు. ఆశీర్వాదం వచ్చే వరకు తన యొక్క పేరు మోసగాడి నుండి దేవునితో పోరాడి గెలిచిన వాడిగా అగ్గు వరకు యాకోబు అక్కడ ఉండిపోయాడు. చిట్టు చివరికి దేశమే అతని పేరును పిలువబడుతున్నది. అవునండి, ఏంటిదంతా? The result was because he got desperate about the thing. And the next day when he met Esau, he didn't need any guards. He walked right out and met him. See? ఆ ఫలితానికి తర్కం ఏదంటే, ఆ విషయాన్ని గురించి అతను నిరాశపడిపోయాడు. ఆ తర్వాత అతను ఏశావుని కలిసినప్పుడు అతనికి ఎలాంటి కాపలాదారులు అవసరం లేకపోయింది. నేరుగా వెళ్లి అతన్ని కలుసుకున్నాడు. ఎందుకని అతను నిశ్చితను పొందే వరకు అతను నిరాశలో ఉండిపోయాడు. మరి నీవు నిశ్చితను పొందే వరకు నీవు నిరాశలో ఉండు. నీవు అలాగే లేకపోతే ప్రార్థన చేయించుకుంటూ కూడా రావద్దు, బలిపీఠం వద్దకు కూడా రావద్దు. అది జీవమరణంలో వచ్చే వరకు ఆగు. అటు తర్వాత ఒకటి జరుగుతుంది, నిశ్చయంగా జరుగుతుంది. నిరాశ. ఒకప్పుడు రూతు నవోమి ప్రక్క నిలబడి ఆమె నిరాశ చెందినది. She worshiped her God and her people, or would she cleave to Naomi? ఆమె తన సొంత ప్రజల దగ్గరకు, తాను ప్రేమించిన వారందరి దగ్గరకు, ఆమె ఆరాధించిన ఆమె దేవుడి దగ్గరకు వెళ్లిపోవాలా, లేక నవోమితోనే హత్తుకుని ఉండాలా? What must she do? ఆమె ఏమి చేయాలి? And she got in desperation and she cried out, where you go, I'll go. Where you live, I'll live. ఆమె నిరాశలో ఉండిపోయినది. నీవెక్కడికి వెళ్తావో నేనెక్కడికి వస్తాను, నీవెక్కడ నివాసం ఉంటావో నేనెక్కడ ఉంటాను. నీవెక్కడ చనిపోతావో నేనెక్కడ చనిపోతాను, నీవెక్కడ పత్తి పెట్టబెడతావో నేనెక్కడ పత్తి పెట్టబెడతాను. నీ దేవుడే నా దేవుడు. అక్కడే ఉన్నావు. నిరాశ. దేవుడు ఆమెను దీవించాడు. ఆమెను ఓబెదు అను కుమారుని అనుగ్రహించాడు ఆమెకు. ఓబెదు యెష్షయి అనుకనెను, అతని ద్వారా యేసు వచ్చెను. ఎందుకనగా నిరాశ ద్వారా. ఆ చిన్నదగు రహాబు వేశ్య ఆమె నిరాశలో ఉండిపోయెను. మరణమే ఆమె ముంగిటి ఉన్నదని ఆమె ఎరిగినది. ఆమె న్యాయ తీర్పు కింద ఉండిపోయినది.
There you are. ఆమె నిరాశలో ఉండి, వేగులు వారైన మిమ్మల్ని నేను దాచాను, నేనేదైనా చేస్తాను, నా ఇల్లు కాపాడుతామని మీ దేవునితో ప్రమాణము చేయండి అని అన్నది. అక్కడే నీవు కూడా ఉన్నావు. He said, "Oh, if you take this token, it will." ఈ గుర్తును నీవు తీసుకుంటే అది జరుగుతుందని అతడు చెప్పాడు. Eliezer got desperate when a responsibility was placed upon him to hunt a bride for Isaac. ఇస్సాకు పెళ్లి కుమార్తె కొరకై తాను వెళ్ళినప్పుడు, అతని వైపు ఆ బాధ్యత పెట్టబడినప్పుడు ఎలియాజరు నిరాశ ఎదురైనది. ఎలియాజరుకు Eliezer of Damascus was a great man. దమస్కు వాడిన ఎలియాజరు గొప్ప వ్యక్తి. He was favored by Abraham, and he was trusted by Abraham to go out and hunt a bride, a right type of a bride for his son Isaac. అబ్రహాము ద్వారా దయ పొంది, అబ్రహాము నమ్మి తన కుమారుని ఇస్సాకు పెళ్లి కుమార్తెనకు పోలికైన పెళ్లి కుమార్తెను వెలుగుడు కొరకై తాను వెళ్ళాడు. That would bring forth Christ. దాని ద్వారా క్రీస్తు వచ్చాడు. Now, Eliezer, being a spiritual man, knowed what it meant. The right kind of a woman had to be that man's wife. ఎలియాజరు ఆత్మ సంబంధమైనది ఉండి దాని భావమేంటో ఎరిగి ఉండెను. సరైన స్త్రీ ఆ పురుషుడికి భార్య కొట్టుకు ఎరిగి ఉన్నాడు. How would he choose it? దాన్ని ఎలాగతను ఎన్నిక చేయగలడు? In the hour of his desperation, when he arrived at the city, he prayed and said, "Lord God." అతని యొక్క నిరాశలో ఆ పట్టణము దగ్గరికి అతను వచ్చినప్పుడు, ప్రభువైన దేవా అని ప్రార్థించాడు. That's the thing. When you get desperate, go pray. అదే విషయం, నీవు నిరాశలో పడిపోయావు, ప్రార్థించుటకు వెళ్ళు. Lord God, let the first maid that comes forth and waters the camel and gives me a drink be that. ప్రభువైన దేవా, మొదటిగా వచ్చిన అమ్మాయే నాకు త్రాగుటకు నీళ్ళిచ్చి వంటలకు నీరు పోసిన చిన్నదే ఆమె ఉనుగాక. He prayed in the hour of his desperation. అతడు తన నిరాశ సమయంలో ప్రార్థన చేశాడు. Rebecca, the beautiful maid, came, watered the camel, and then he said, "Don't delay me in my way." రిబకా, అందమైన ఆ అమ్మాయి వచ్చి వంటలకు నీళ్లు పోసినది, నా మార్గం ఆలస్యము చేయక అని అతడు చెప్తున్నాడు. She had to come to a time of decision whether she would go. ఆమె వెళ్తుందో లేదో అనే తీర్మానం చేయుటకై ఆమె వచ్చినది. She was a type of the bride. ఆమె పెళ్లి కుమార్తెకు ఒక పోలిక ఉంటున్నది. Would she go and marry a man who she's never even seen? ఆమె ఏనాడు చూడనటువంటి ఒక పురుషుడి యొద్దకు వెళ్లి అతన్ని పెళ్లి చేసుకుంటుందా? Now that's a great thing. అదే విషయం. Never even seen him. Yet she'd only heard by his servant. ఆమె అతని ఎన్నడూ చూడలేదు, అయినప్పటికీ అతని సేవకు ద్వారా ఆమె విన్నది. That's the type of the bride. You've never seen Christ, but you hear by his servants what he is. పెళ్లి కుమార్తెకు ఒక పోలికది. నీవెన్నడూ క్రీస్తును చూడలేదు, అయితే ఆయన సేవకుల ద్వారానే ఆయన ఎవరై ఉన్నారో నీవు వింటున్నావు. You sell out everything, leave your homes, everything else to take to go to find him. నీవు ప్రతిదాన్ని నువ్వు అమ్ముతావు, నీ ఇల్లును విడిచిపెడతావు, ఆయన ఎద్దుకు వెళ్ళట కొరకై సమస్తాన్ని విడిచిపెడతావు. Now notice, and she made the decision. The type of the bride left her denominational home. See, to go. ఇప్పుడు గమనించు, పెళ్లి కుమార్తెకు ఒక పోలిక. ఆమె ఒక తీర్మానం చేసినది, వెళ్ళట కొరకై ఆమె సంఘర్షక గృహాన్ని విడిచిపెట్టినది. Jonah, going overboard in the time of the storm, in the bottom of the sea, in the belly of the whale. All hopes of survival was gone. యోనా తుఫాను సమయంలో సముద్రం యొక్క అడుగు భాగాన తెంగముల కడుపులోకి త్రోసివేయబడ్డాడు. బ్రతుకు ఆశలన్నీ అయిపోయినవి. But it happened to come on his mind. The Solomon in dedicating the temple said, "Lord, if the people be in trouble anywhere, and they'll turn towards this temple and pray then here." అయితే సొలొమోను ఆలయాన్ని ప్రతిష్ఠ చేస్తూ, ప్రభువా, నీ ప్రజలు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉండి ఈ ఆలయం వైపు తిరిగి ప్రార్థించినట్లయితే నీవు ఆలకిస్తానని చెప్పావు అని ప్రార్థన చేశాడు. And turning over in the belly of the whale, managed to get somewhere to his knees, I imagine, with the bottom of the whale all over him. తిమింగలము కడుపులో తిరిగి మోకరించుకు ఎలాగో అనుకూలత చేసుకున్నాడు. నేను ఊహిస్తున్నాను, తిమింగలం ఉమ్మంతా తన చుట్టూ ఉండిపోయినది. అక్కడ నిరాశలో అతడు మొర్రపెట్టి ప్రార్థించాడు. అట్టి నిరాశలో ఉండి
తిమింగలమి కడుపులో కొద్దిగా ప్రాణవాయువు మాత్రమే అతనికి ఉన్నది. And in that few breaths that he was drawing, maybe he didn't know which way he was and said, Lord, I believe I'm looking upward towards your temple. అతను పీలుస్తున్న ఆ కొద్ది ఊపిరితో అతను ఎక్కడున్నాడో అతనికి తెలియదు. ప్రభువా, నీ ఆలయం వైపు నేను ఎదురు చూస్తున్నానని అనుకుంటున్నాను అంటున్నాడు. And with just a few breaths to go in desperation, prayed. Under those circumstances, never been done before, but he was desperate. కొద్ది ఊపిరితో నిరాశతో ఉండిపోయి అలాంటి పరిస్థితులు అతను ప్రార్థించాడు. క్రితం అతను చేయలేదు, అయితే అతను నిరాశలో ఉండిపోయాడు. He prayed, and God kept him alive for 3 days and nights, and delivered him at the place to deliver his message. Desperation. అతను ప్రార్థించాడు. దేవుడు అతన్ని 3 రాత్రింబగళ్ళు కాపాడి అతను ఎక్కడ వర్తమానివ్వాలో అక్కడ విడిచిపెట్టాడు. నిరాశ. Hannah, a barren woman in the Bible, she wanted a son, and she got the fasting for him. హన్నా బైబిల్ గ్రంథంలో ఒక గొడ్రాలైన స్త్రీ, ఆమెకు ఒక కుమారుడు కావాలి, అతని కొరకు ఉపవాసమున్నదామె. And she fasted and prayed until even the priest at the temple thought she was drunk. She was in such desperation. ఓలేములోని యాజకుడు ఆమె మత్తురాయదని తలంచే వరకు అతడు ఉపవాసముండి ఆమె ఉపవాసమని ప్రార్థించినది. అటువంటి నిరాశ నిస్పృహలో ఉన్నదామె. The rest of the women watching what have a bonnet, the other one have oars. You know how it goes. మిగతా స్త్రీలైతే ఎలాంటి ఆభరణం ఆమె ధరించుందామే అని వేసి చూస్తున్నారు. అది ఎలా జరుగుతుందో మీకు తెలుసా? And the other one seeing what kind of clothes they had on and talking about the things going on the farm, but not Hannah. మిగతా వారు ఎటువంటి వస్త్రాలు ధరించారా, పొలంలోని సంగతుల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే హన్నా అలా చేయలేదు. She stepped right through the whole crowd and went to the altar. She'd been fasting. She wanted her reproach taken away. ఆమె ఆ జనాంగంతా దాటి బలిపీఠం దగ్గర చేరుకున్నది. ఆమె ఉపవాసం ఉన్నది. ఆమె నింద తీసివేయబడాలి. What a difference it is there. It's almost a reproach to have a child. ఎంత వ్యతిరేకంగా ఉన్నది ఆమె యొక్క స్థితి నేడు. ఒక బిడ్డను కలిగి ఉండటమే ఆమె ఒక నింద. That it was a reproach not to have one. అప్పుడైతే ఒక్క బిడ్డ కూడా పుట్టుకునటం ఒక నింద వారికి. And she got on her knees and she never noticed the dignity of the temple. ఆమె మోకరించినది, మందిరం యొక్క ఘనతను ఆమె గమనించలేదు. She never noticed the dignified priest as he walked out. అక్కడ నడుస్తున్న యాజకుని యొక్క గౌరవాన్ని ఆమె గమనించలేదు. She was in such distress, her tears was rolling down her cheeks, and she was crying in desperation, "Oh Lord God, give me a son. Give me a son." ఆమె కన్నీళ్లు ఆమె చెక్కులపై రాలిపడుతున్నంతగా ఆమె ఏడుస్తూ నిరాశతో, "ఓ ప్రభువా, దేవా, నాకొక కుమారుడు దయచేయి, నాకొక కుమారుడు దయచేయి" అని ఆమె మొదపెడుతున్నది. Notice, she wasn't selfish. గమనించండి, ఆమె స్వార్థపరురాలు కాదు. When God heard her and answered her prayer and gave her a son, she gave him back to God. ఆమె ప్రార్థన దేవుడు విని ప్రార్థన ఆలకించి ఒక కుమారుడు దయచేశాడు. తిరిగి ఆ బిడ్డను దేవునికి ఆమె ఇచ్చినది. And because that she was willing not to be selfish after God had answered her prayer, He gave her a prophet. ఎందుకనగా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించిన తర్వాత ఆమె స్వార్థపరాలుగా ఉండుటకు ఆశించలేదు. ఆమెకు ఒక ప్రవక్తను ఆయన ఇచ్చాడు. That was an extra blessing. Oh, He's just full of them. Those little extra things that He gives. అది ఇంకా ఎక్కువ ఆశీర్వాదం. ఆయన ఇచ్చే చిన్న వాటిలో ఆయన నిండిపోయాడు. Not only a son, but a prophet. And there had been no open vision for many, many years in Israel. కుమారుని మాత్రమే కాదు, అతడు ఒక ప్రవక్త. ఇశ్రాయేల్లో బహిరంగ దర్శనం అనేది అనేక సంవత్సరాల నుంచి లేదు. Samuel, the first prophet for many, many years, because a mother got desperate that she could have no children. And she's past the age of bearing, probably 60, 70 years old. అనేక సంవత్సరాలకు సమూయేలు అక్కడ మొదటి ప్రవక్త అయ్యాడు. ఎందుకనగా తల్లికి బిడ్డలు వేరు కాబట్టి ఆమె నిరాశ చెందినది. బహుశా ఆమె 60-70 సంవత్సరాలుగా వయసు దాటిపోయి ఉండవచ్చునేమో. నిరాశతో ఆమె ప్రార్థించింది. ఆమె ఆ బిడ్డను పొందుకోగలిగేది. ఏంటది?
దేవుడు ఆమెతో మాట్లాడాడు. అవును, దానికి సందేహం లేదు. You can't be desperate till God speaks to you. దేవుడు నీతో మాట్లాడే వరకు నీవు నిరాశ చెందలేవు. Oh, church, rise and shake yourself. Face your conscience. Wake yourself up. In this hour, we must be desperate or perish. ఓ సంఘమా, నీవు లేచి నీ వణికించుకో, నీ మనస్సాక్షి గుర్చుకో. ఈ ఘడియలో నీవు మేల్కో. మనము నిరాశగా ఉండాలి, లేదా నశించైనా పోవాలి. There's coming forth something from the Lord. I know it, thus saith the Lord. ప్రభు నొద్దు ఒకటి వస్తుంది, అది యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడన్నది అని నాకు తెలుసు. There's coming forth something and we better get desperate. Between life and death. It'll pass through us and we won't see it. ఒకటి రాబోతున్నది, మరి మనం మరింతగా నిరాశ చెందుదాం. అది జీవమరణల మధ్య ఉన్నది, మన మధ్య నుండి అది వెళ్తున్నది, మనం అది చూడలేము. Because that she wasn't selfish, she was given a prophet. ఎందుకంటే అది ఆమెను స్వార్థపురాలుగా చేయలేదు, ఆమెకు ఒక ప్రవక్త దయచేయబడ్డాడు. The Shunammite woman had a little boy that the prophet had spoke the word of the Lord over, though she was old and her husband old. ప్రవక్త ప్రభు యొక్క వాక్యం పలికిన తర్వాత షునేమీయురాలైన ఆ స్త్రీ వృద్ధులైనప్పటికీ, ఆమె పెనిమిటి వృద్ధులైనప్పటికీ ఆమెకు ఒక బిడ్డ కలిగాడు. They had no children, but she was kind to this prophet. And she knew that he was a man of God. వారికి పిల్లలు లేరు, అయితే ఆమె ఈ ప్రవక్త దయాహృదయులై ఉంటున్నది. అతడు దైవజనుడైన ఆమె ఎరిగినది. She perceived that he was honorable, a real man. అతడి ఘనత గల వ్యక్తి అని, యథార్థవంతుడని ఆమె గ్రహించినది. He come into the house, her husband not there, and whatever more, he was a holy man. అతడు ఆ ఇంట్లోనికి వచ్చాడు, ఆమె భర్త మొదలుగా వారి ఇంటిలో లేరు, అతడు పరిశుద్ధమైన మనుష్యుడు. They could see that he was an honorable person. అతడి ఘనత గలవాడని వారు చూడగలిగారు. She watched him do signs and wonders. అతడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయటం ఆమె గమనించినది. She heard him tell things that happened. జరిగిన విషయాలు అతడు చెప్పుచుండటం ఆమె విన్నది. He was an honorable, holy man. అతడు ఘనత గల వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి. She said to her husband, I perceive that this man that stops with us is a holy man. మన దగ్గరికి వచ్చి ఇక్కడ ఉంటున్న వ్యక్తి పరిశుద్ధుడు, ఘనత గల వ్యక్తి అని నేను గ్రహిస్తున్నానని తన భర్తతో ఆమె చెప్పినది. The lady of the house, she knew that he was a holy man. ఆ ఇంటి జీవనరాలు అతడు పవిత్రుడైన మనుషుడు ఆమె ఎరిగినది. And she built a little house out there for him, so he wouldn't be embarrassed. అతడు చికాకు పడకున్నట్లు అక్కడ ఒక చిన్న ఇల్లు అతని కొరకు కట్టించింది. He could come by when he wanted to and so forth. అతడు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఉండవచ్చు. She put a little bed out there and a jug of water and so forth, so he could wash himself and have something to drink. ఆమె చిన్న పడక, తాను త్రాగడానికి కడుక్కోవడానికి కూజాతో నీరు పెట్టింది. She'd probably send a maid out or somebody, a butler with some food to feed him and come by and visit a day to him or something. బహుశా కొద్దిగా ఆహారం ఇచ్చి ఒక పనికితో లేక వంటవాడితో లేక మరొకరితో పంపించుండవచ్చును, వచ్చి శుభములు చెప్పి ఉండవచ్చు ఇందును. And so when Elijah saw this kindness done to him, and it's written, what you do to my little ones, you do it to me. కనుక ఎలీషా అతను ఎలా చూపిన కనికరాన్ని గమనించాడు. ఈ నా చిన్నవారిలో ఒకరికి చేసేది కనుక నాకు చేశారు అని వ్రాయబడి ఉన్నది. So she saw that the woman was honoring God as she honored this prophet, as she seen God in the prophet. కాబట్టి ఆమె అది చూసింది. ఈ స్త్రీ ప్రవక్తను గౌరవించి దేవుని గౌరవించుచున్నది. ఆమె ప్రవక్తల్లో దేవుని చూచినది. And so she wanted nothing for it. It wasn't her heart for anything. She just done it because she loved God. దాని కొరకు ఆమె ఏది కోరలేదు, దేని కొరకు ఆమె హృదయం కోరటలేదు. ఆమె దేవుని ప్రేమించింది కనుక అది ఆమె చేస్తుంది. She didn't do it for any blessing. She just done it. ఎలాంటి ఆశీర్వాదం కొరకు ఆమె అది చేయలేదు, ఆమె అలా చేసింది అంతే. Now Elijah said, go ask her, shall I speak to the king for her? I'm a personal friend. Or the chief captain, I know him real well. ఎలీషా అంటున్నాడు, వెళ్లి ఆమెను అడుగు, ఆమె నిమిత్తం రాజుతో నేను మాట్లాడవలనా? నేను అతనికి వ్యక్తిగత స్నేహితుడును లేక ప్రాముఖ్య నాయకుడును, అతడు నాకు బాగా తెలుసు అని చెప్పమన్నాడు. If some favor, something I could do for her, I want to give her something for how she's been to me. ఏదైనా ఏదో ఒకటి ఆమెకు నేను సహాయం చేయవలే.
ఆమెనంతగా ఆదరించినది కనుక నేను ఒకటి ఆమెకు ఇవ్వాలి. She's fed me, she's let me sleep in the beds, and she's been real nice to us. Now, what can I do? ఆమె నన్ను పోషించింది, ఆమె నన్ను పరుపులపైన పండుకోటు కొరకై అలా అనుమతించినది, మా ఇళ్ళ ఎంతగానో ఆమె ఆదరణ చూపించినది. ఇప్పుడు ఏమి చేయాలి? She said, no, I just roll among my people. We're well off. We have a living, and that's all. We don't need nothing. ఆమె చెప్పింది, ఏమీ అవసరం లేదు, నేను నా స్వజనుల మధ్య నివసిస్తున్నాను, మేము అన్నీ కలిగి ఉన్నాం, మేం బాగా బ్రతుకుతున్నాం, చాలు, మాకేమీ అవసరం లేదు. Gehazi said to him, but she doesn't have any children. అయితే గెహజీ చెప్పాడు, అయితే ఆమెకు పిల్లలు లేరు అని చెప్పాడు. No more Gehazi saw it, no doubt. The prophet saw a vision. For he said, thus saith the Lord. Go tell her, in the proper time or proper time, a year from now she'll embrace the son. అది కాక మరి ఏది గెహజీ చూడలేదు. ప్రవక్త దర్శనాన్ని చూడటానికి సందేహం లేదు. అతడు చెప్పాడు, వెళ్లి ఆమెతో చెప్పు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, తగిన కాలానికి లేక ఒక సమయానికి, ఇప్పటి నుండి ఒక సంవత్సరానికి ఆమె ఒక కుమారుడికి ఎత్తుకుంటుంది అని చెప్పాడు. And the son was born. కుమారుడు జన్మించాడు. When he's about 12 years old, how that old couple must have loved this little boy, their only child. ఈ పెద్ద వృద్ధ దంపతులు ఎంతగా ప్రేమించారో ఆ చిన్నబిడను, ఆ ఒక్క బిడ్డను. అతనికి 12 సంవత్సరాలు వచ్చినవి. And one day he's out cutting wheat with his daddy. ఒక రోజు తన తండ్రితో కలిసి గోధుమ నరుగుతున్నాడు. Must have been about the middle of the day. He had a sunstroke, I suppose, because he began to holler in my head. అది మిట్ట మధ్యాహ్నం ఉంటున్నది. అతనికి ఎండదెబ్బ తగిలినది. నా తలబోయేనే అని అరుస్తున్నాడని నేను అనుకుంటాను. He got sicker and sicker. His daddy had to take him from the field. And it's such an emergency there that he sent a servant and sent him in. అతడు ఇంకా బలహీనైపోతున్నాడు. పొలముల నుండి తన తండ్రి అతను తీసుకుని పోవలసి వచ్చెను. అటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఒక సేవకునితో అతన్ని పంపించే వేశాడు. The mother held him on her lap until noontime and he died. తల్లి తన యొక్క తొడపైన మధ్యాహ్నం వరకు పరుకుండు పెట్టుకున్నది. అతను చనిపోయాడు. Notice, her only child that had been given to her by the Lord through the prayer and the promise of a prophet, and thus saith the Lord. గమనించు, ఆమె యొక్క ఏకైక కుమారుడు ప్రభువు వల్ల ఆమెకు దయచేయబడినవాడు. ప్రార్థన ద్వారాను ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడని ప్రవక్త వాగ్దానం ద్వారా కలిగినవాడు అతడు. She knew there was something wrong somewhere. It just wouldn't work. ఎక్కడో ఏదో లోపమున్నదని ఆమె గ్రహించింది. అది పనిచేయదు. How was God give her that son and let her love come to that baby? ఆ కుమార దేవుడు ఆమెకు ఏ విధంగా దయచేశాడు? ఆ బిడ్డ మీదకు ఆమెకు ఆ ప్రేమ ఎలా వచ్చినది? Yet she never asked for it. She was too old to have it. అయినప్పటికీ ఆమె ఎన్నడూ దాన్ని కొనలేదే. ఆ బిడ్డను కలిగి ఉండటానికి ఆమె చాలా వృద్ధాప్య వయస్కురాలే. The hand of God had to pronounce it. A man spoke at the prophet, and there this baby in this condition had died, her only son. దానిని దేవునికి హస్తం ఉచ్చారణ చేయవలసి ఉండేను. ప్రవక్తకు ఒక మనుషుడు దాన్ని మాట్లాడాడు. అయితే ఆమె యొక్క ఏకైక కుమారుడు ఈ పరిస్థితిలో చనిపోయాడు. So she said to the servant, saddle me a mule, and you ride, and don't you stop. If anybody tries to stop me, don't you say a word. కనుక ఆమె సేవకునితో ఇలా చెప్పినది, గాడిద గంత కట్టి దాన్ని తోలు, దాన్ని ఆపవద్దు. ఎవరైనా ఆపుచూపినట్లయితే ఒక్క మాట కూడా చెప్పవద్దు. And you go straight to Mount Carmel, up there in a cave somewhere far back. There's the servant of the Most High God. The one who told me, thus saith the Lord, will have the baby. I want to know why God did this. నేరుగా కర్మెల పర్వత యొద్దకు నడువు. అక్కడ ఒక గుహలో ఒక చోట నిలుపు చేయి. అక్కడ సర్వోన్నతులకు దేవుని దాసుడు ఉన్నాడు. నేను ఒక బిడ్డని కలిగి ఉంటానని యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని నాతో ఎవరు చెప్పారో అతడే అతడు. దీనిని ఎందుకు దేవుడు చేశాడో నేను తెలుసుకోవాలి. So he said, go straight forward and don't check that mule. Let him run. It's as hard as everything's in him. Let him run till you get there. Desperation. నేరుగా ముందుకు వెళ్ళు. కంచరగాడిదను ఏమీ పరీక్షించకు. ఎంత త్వరగా అది పరిగెత్తగలిగితే అంత త్వరగా పరిగెత్తని. నీవక్కడికి చేరే వరకు దాన్ని పరిగెత్తనివు. నిరాశ. Elijah the prophet raised up, looked and said, here comes that Shunammite. And there's something wrong with her. God's kept it from me. I don't know what's wrong. ప్రవక్తని ఎలీషా లేచి చూచి, షునేమీయుడు ఇక్కడికి వస్తున్నది, ఏదో ఆమెకు జరిగి ఉంటుంది. దేవుడు దాన్ని నాకు తెలియచేయలేదు. అదేదో నాకు తెలియదు. Said, go meet her. I got us hurry.
There's something wrong. వెళ్ళి ఆమెని కలు, త్వరపడుదాం, ఏదో జరిగి ఉంటుంది. Desperation set in on the prophet. Desperation on the woman. ప్రవక్త మీదికి ఆ నిరాశ వచ్చినది, ఆ స్త్రీపైకి ఆ నిరాశ వచ్చినది. See, they were coming together. One wanting to know what the word of the Lord was, the other didn't know what the word of the Lord was. Here you are. చూశారా, వారినొకరొకరు కలిసి వచ్చి ఉండేది. ప్రభు యొక్క మాట ఏదో ఒకరు తెలుసుకోవలే ఉన్నారు. ఒకరేమో ప్రభు యొక్క మాట ఏదో తెలియలేకుంటున్నారు. అది అదే. One wanting to know it, the other didn't know it. ఒకరేమో తెలుసుకోవాలని ఉన్నారు, మరొకరు అదేంటో తెలియకే ఉన్నారు. The woman wanted to know it, and the prophet didn't know it. ఆ స్త్రీ తెలుసుకోవాలని ఆశపడుతున్నది, ప్రవక్త తెలియకే ఉన్నాడు. Said, God kept it from me. I don't know what to tell her when she gets here. దేవుడు దాన్ని నాకు తెలియచేయలేదు. ఆమె వచ్చినప్పుడు నేను ఆమెకు ఏమి చెప్పాలి, నాకు తెలియచేయట్లేదు. So she's almost there then. కాబట్టి అప్పుడు ఆమె అలాంటి పరిస్థితిలో ఉండిపోయినది. He raised up his hand and said, "Is all well with thee? All well with thy husband? Is all well with the child?" అతను తన చేయెత్తి, అందరూ క్షేమేనా, నీ భర్తతో కూడా అందరూ క్షేమమా, నీ బిడ్డతో కూడా అందరూ క్షేమమా అని అతను అడిగాడు. Now the woman had reached the end of her desperation. ఆ స్త్రీ తన నిరాశ చివరి భాగాన్ని ఉండిపోయినది. She said, "All is well." Glory! All is well. అందరూ క్షేమమే, మహిమ కలుగును గాక, అందరూ క్షేమే. Her desperation is over. She had found the servant of the Lord. ఆమె నిరాశ నిష్ఠూరమైపోయినది. ప్రభు సేవకుని ఆమె కలుసుకున్నది. She hadn't been there, she's still been in desperation. అతడికి లేకపోతే ఆమె ఇంకా నిరాశలో ఉండిపోయేది. But you see, he was there. అయితే చూశారా, అతడు ఇక్కడ ఉన్నాడు. She said, "All is well." అంతా క్షేమమే అని ఆమె చెప్పినది. Elijah thought, "Well, what's going on now?" ఎలీషా అనుకుంటున్నాడు, మంచిది, ఇప్పుడు ఏమి జరుగుతుంది అని అనుకున్నాడు. So she ran up and fell down at his feet. కాబట్టి ఆమె పరిగెత్తుకుంటూ పోయి అతని పదం దగ్గర పడిపోయినది. That looked kind of uncommon. So Gehazi just lifted her up. అది కొంత విదూరంగా కనిపించినది కనుక గెహజీ వెళ్లి ఆమెను పైకి తీశాడు. He said, "Let her alone. Don't do that." ఆమెను అలాగే ఉండని, అలా చేయవద్దు అని అతను చెప్పాడు. Elijah said to his servant, "Don't do that. Let her alone. There's something wrong. God keeps it from me." ఎలీషా తన సేవకుతో అంటున్నాడు, అలా చేయవద్దు, ఆమెను అలా ఉండని, ఏదో ఒక పొరపాటు జరిగినది, దేవుడిది నాకు తెలియచేయలేదు. Then she revealed to him that the baby was dead. ఆ తర్వాత బిడ్డ చనిపోయిన ఆమె అతనికి తెలిపినది. Now the prophet didn't know what to do. ఇప్పుడు ఏమి చేయాలో ప్రవక్తకు తెలియలేదు. He said, "Gehazi, take this staff that I've walked on." గెహజీ, నీ నడిచి ఆ కర్రను తీసుకో అని అతను చెప్పాడు. He knew that whatever he touched was blessed. Because it wasn't him, it was God in him. అతను ముట్టుకున్నది దీవించబడిందని అతనికి తెలుసు. ఎందుకంటే అది అతడు కాదు, అది అతను ఉన్న దేవుడే. He knew who he was. He knew that he was a prophet. అతనెవరో అతనికి తెలుసు, అతని ప్రవక్త అయిన తనకు తెలుసు. So he picked up the staff and said, "Gehazi, you take this and you go and lay it upon the child." కాబట్టి అతడు ఈ కర్రను తీసుకుని, గెహజీ, నీవు దీన్ని తీసుకుని వెళ్లి బిడ్డపై ఉంచు అని చెప్పాడు. If anybody speaks to you, you get desperate. ఎవరైనా నీతో మాట్లాడితే నీవు నిరాశపడతావు. Don't you sleep nobody and let go. Just keep going on. Don't speak to nobody. Put it upon the child. ఎవరికీ నీవు నమస్కరింపవద్దు, ఆగకుండా వెళ్ళు, ఎవరితోనూ మాట్లాడవద్దు, బిడ్డ మీద దాన్ని పెట్టు. But the woman, that didn't end her desperation. That didn't satisfy what she come for. అయితే ఆ స్త్రీ ఆమె యొక్క నిరాశను తెగింపు చేసుకోలేదు. దేని కొరకు ఆమె వచ్చిందో తద్వారా ఆమె తృప్తి పడలేదు. She said, "As the Lord God lives, I'm not going to leave you until you go minister to the child." ఆమె అంటున్నది, ప్రభువైన దేవుడు జీవించినంత మట్టుకు నీ వచ్చి బిడ్డకు పరిచయం చేయ వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్తుంది. And Elijah got desperate. ఎలీషా నిరాశ చెందిపోయాడు. There he went, down the road, him and the woman. ఆమె అతడు రహదారిని వెళ్తున్నారు. And when they got there, all the people were out in the yard screaming and crying. వారు ఇక్కడ ఉన్నప్పుడు ఆ పొలంలోని ప్రజలంతా ఏడుస్తూ రోదన పెడుతున్నారు. And the woman had done the most appropriate thing could be done. She took the baby and laid him on the bed where Elijah had laid him. ఆ స్త్రీ ఒక మంచి సరైన కార్యమే చేసినది. ఆమె ఆ బిడ్డను తీసుకుని ఎలీషా ఎక్కడ పడుకుంటాడో ఆ పడక మీద పెట్టినది. That was as good as the staff. అది
అతని కర్ర ఎంత ఉపయోగమో అంత ఉపయోగం. And he didn't wake up there, so the thing wouldn't work. అతను ఇక్కడ మేలుకోలేదు కనుక అక్కడది పనిచేయలేదు. She wanted to know something different. మరొక వ్యత్యాసకరమైనది తెలుసుకోవాలని ఆమె ఆశించింది. The prophet went in. Now he's in desperation. ప్రవక్త లోపలికి వెళ్ళాడు. అతడు నిరాశలో ఉన్నాడు. Now what's he going to do? ఇప్పుడు అతను ఏమి చేయబోతున్నాడు? And we find in the Bible that he walked up and down the floor. Desperate. అతడు వెళ్లి నేలపై నిరాశతో సాష్టాంగపడ్డాడని బైబిల్లో మనం చూస్తున్నాం. I don't know nothing else to do, Lord. Here I am. You told me to speak that to that woman, and thus saith the Lord, and it's exactly the way I told her, because you told me. ప్రభువా, నాకేమి తెలియదు. ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు నన్ను ఆ స్త్రీతో చెప్పమన్నావు. నీవు చెప్పావు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా నేను ఆమెతో చెప్పాను. Now, there she's in trouble, and I don't know what to do. There lays a dead boy. What can I do, Lord? ఇప్పుడు ఆమె ఇబ్బందిలో ఉండిపోయినది. ఏమి చేయాలో నాకు తెలియదు. ఇక్కడ చచ్చిన బిడ్డ పడి ఉన్నాడు. ప్రభువా, నేనేం చేయాలి? No doubt the Holy Spirit said, if God is in you, then lay yourself on the baby. దేవునిలో ఉన్నట్లయితే ఆ బిడ్డ మీద నీవు పడుకో అని పరిశుద్ధాత్మ చెప్పి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. First thing you know, he stopped. Brother put his hands upon his hands, his nose upon his nose, his lips upon his lips. మొదటిగా అతను ఏమి చేశాడో తెలుసా? అక్కడ ఆగి పరిగెత్తి వెళ్లి అతని చేతులపైన తన చేతులను, అతని ముక్కు పైన అతని ముక్కును, అతని పెదవులపైన తన పెదవులను పెట్టాడు. And when he laid himself over, the baby sneezed 7 times. Desperation was over. దాని మీద తాను సంపూర్ణంగా చాచుకుని పడుకున్న తర్వాత ఆ బిడ్డ 7 సార్లు తుమ్మాడు. నిరాశ నిష్క్రమైపోయినది. The baby comes alive. Because the desperation drove the woman to the prophet, and desperation drove the prophet to the baby. బిడ్డ బ్రతికాడు. ఎందుకంటే ఆ నిరాశ స్త్రీని ప్రవక్తనకు తరిమినది. ఆ నిరాశ ప్రవక్తను బిడ్డనకు తరిమినది. Desperation, both of them drove God on the scene. ఆ ఇరువుల నిరాశ దేవుని వద్దకు తెర మీదకి నడిపించినది. With love of God and love for His people, brought the love of God down and thrown faith out on the battlefront, and the work was done. Case closed. దేవుని ప్రేమతో, ఆయన ప్రజలపైన ప్రేమతో దేవుని ప్రేమను దింపి యుద్ధములోకి విశ్వాసాన్ని పంపించినది. కార్యం సమాప్తమైనది. సమస్య పరిష్కారం అయిపోయినది. Amen. That's it. Desperation does it. Certainly. She wasn't going to leave. ఆమేన్. అది అదే నిరాశ దాన్ని ఆ పని చేసినది. ఆమె విడిచిపెట్టట్లేదు. Blind Bartimaeus thought Jesus was going to pass him by. Sitting out there at the gate, blind, beggar for alms. భిక్షమడుక్కుంటూ ఆ గవిని వద్ద ఉన్నటువంటి గుడ్డి బర్తులోమయ్య యేసు అతని దాటి వెళ్లిపోతున్నాడని తలంచాడు. The first thing you know, he heard a noise. Jesus was passing by. అతను మొట్టమొదటి ఏం చేశాడో తెలుసా? శబ్దం విన్నాడు. యేసు నడిచి వెళ్తుండగా శబ్దం విన్నాడు. He said, who passes by? Somebody shoved him down. ఎవరటి వెళ్తుంది అని అడిగాడు. ఒక అతను ఎత్తి కూర్చోబెట్టారు. He said, please, somebody, who's passing by? దయచేసి ఒకటి చెప్పండి, ఎవరటి వెళ్తుంది? One of them, maybe a kind little disciple woman, said to him, said, sir, don't you know who that is passing by? అందులో ఒకరు బహుశా దయగల ఒక చిన్న శిష్యురాలు కావచ్చు. అయ్యా, అటు ఎవరు వెళ్తున్నారో నీకు తెలియదా అని అడిగేది. No, I hear some of them say there's a whole graveyard full of dead people up here. If you raise the dead, go raise them. Is it a blasphemer or somebody? వినలేదే, సమాధి తోటంతా చచ్చిపోయిన గుంపంతా ఇక్కడే ఉన్నారని కొందరు చెప్పుకుంటే విన్నాను. నువ్వు చచ్చిపోతే వెళ్ళి వారిని లేపు. అది ఒక దేవదూషకుడో ఇంకెవరో అని చెప్పటి నేను విన్నాను. Oh, have you ever heard of that prophet of Galilee, that young prophet called Jesus of Nazareth? No. లేదు, అలా కాదు. గల్లే ప్రవక్తను గురించి నీ విన్నావా? నజరేతుడైన యేసు అను ఆయన యవ్వన ప్రవక్త, ఆయన గురించి నీ విన్నావా? లేదే. Well, you know, in the Bible it says, in our scrolls, that the son of David will be raised up to seven. That's him. మంచిది. బైబిల్ గ్రంథములో అంటే మన పుస్తక భాండాగారంలో దావీదు కుమారుడు వచ్చునని విన్నావా? ఆయనే ఈయన. Is that him? Is that him? And he's passing by. అది ఆయనేనా? అది ఆయనేనా? వెళ్ళిపోతున్న ఆయనేనా? Desperation drove him to scream, oh, Jesus, thou son of David,
have mercy upon me. నిరాశ కేకగా మారినది. దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకగా మారినది. Bless me, not O gentle Savior. Hear my humble cry. While on others thou art calling, do not pass me by. ఓ దినరక్షగా, నన్ను దాటిపోవద్దు. నా దీన స్వరము ఆలకించు. ఇతరులు నిన్ను పిలుస్తున్నప్పటికీ నన్ను దాటిపోవద్దు. Oh, Jesus, son said, shut up. You make too much noise. But he was desperate. ఓ యేసు, నోర్మోయ్, నీవెక్కువగా కేకలేస్తున్నావు. అయితే అతను నిరాశలో ఉండిపోయాడు. If he got by, he might never have another opportunity. We might not either. This might be the last night. ఆయన దాటిపోతే అతనికి మరొక తరుణం ఉండకపోవచ్చును. మనకు కూడా అలాగే ఇదే ఆఖరి రాత్రి కావచ్చునేమో. Desperation, he screamed out. Oh, Jesus! No matter who told him to stop, he cried just the same, that much more louder. నిరాశలో అతను పెద్దగా కేకలు పెడుతున్నాడు. ఓ యేసు అని కేకలు పెడుతున్నాడు. ఆగమని ఎంతమంది చెప్పినా అది అతనికి అనవసరం. అదేవిధంగా ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. When they told him to shut up and made him get louder, he was desperate. Nobody could stop him. ఆత్మని వారసుతో చెప్తే అతను ఇంకా దాన్ని పెద్ద చేస్తున్నాడు. అతను నిరాశలో ఉన్నాడు. ఎవరూ అతను నిలుపు చేయలేరు. Thou son of David, have mercy on me. దావీదు కుమారుడా, నన్ను కరుణించు. And he screamed in desperation, and the Son of God, with the sins of the world upon his shoulders, going to Jerusalem to be offered up right then for a sacrifice for the world, stopped in his tracks. నిరాశతో అతను పెద్దగా కేక వేస్తున్నాడు. దేవుని కుమారుడు లోక పాపములు ఆయన భుజంపై వేసుకుని లోక బలి కొరకై యెరూషలేముకు వెళ్తున్నాడు. ఆయన అడుగులు నిలుపు చేశాడు. Desperation, a despairing cry, stopped the Son of God. So what would you have me do for him? నిరాశతో కూడిన కేక దేవుని కుమారుని నిలుపు చేసినది. నేను నీకేమి చేయాలని కోరుకుంటున్నావు అని అడిగాడు. Oh, the Lord that I might receive my sight. ప్రభువా, నాకు చూపు దయచేయం అని అడిగాడు. Said, go your way, your faith saves you. వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను రక్షించినది. That was enough. Desperation. అదే చాలు. నిరాశ. When desperation is to receive something, the faintest little touch, faith grabs it. See? నిరాశ ఒకదాన్ని పట్టుకున్నప్పుడు వెనుక్కుమనే ఆ చిన్న స్పర్శ ఏదనగా విశ్వాసం దాన్ని పట్టుకుంటుంది. చూశారా? You just said, oh, wait a minute, hold on, just a minute, let me see if I can see now. I've never seen my hands for many years, let's see if I can see it. I don't see nothing yet. ఒక్క నిమిషం ఆగు, అక్కడే ఉండు, ఒక్క నిమిషం. నేను ఇప్పుడు చూస్తున్నావో లేదు, నన్ను చూడలేవు అని నీవు చెప్పలేదు. కొన్ని సంవత్సరాల నుండి నా చేతులు నేను చూడలేదు. నేను చూస్తున్నానో లేదో మనం చూద్దాం. నేను ఇంకా దేన్ని చూచట్లేదు. When Jesus said, thy faith has saved thee, that was enough. That's all he wanted. నీ విశ్వాసం నేను రక్షించను అని యేసు చెప్పినప్పుడు అది చాలు. అదే అతనికి కావలసి ఉన్నది. Desperation calls for a subject, and when the subject, no matter how faint it is, it's received, it's believed right there, because faith catches when desperation is pushing her. See? నిరాశ ఒక పాఠ్యాంశం కొరకు పిలుస్తున్నది. ఆ పాఠ్యాంశం ఎంత మందంగా ఉన్నప్పటికీ అది పొందుకున్నది. అది అప్పుడే నమ్మబడేది. ఎందుకంటే నిరాశ దాన్ని నెట్టినప్పుడు విశ్వాసం దాన్ని పట్టుకుంటుంది. చూశారా? Love in there mixes with it and brings it to it. Desperation does it. దాంతో కలిసిపోయిన ప్రేమ అక్కడ ఉన్నది. దానిని తీసుకుని వస్తుంది. నిరాశ దాన్ని చేసినది. Blind Bartimaeus caught the vision quickly. గుడ్డి బర్తిలోమయ్య వెంటనే దృష్టిని పొందుకున్నాడు. Peter, he's all steamed up one night on the sea when he got in desperation and he began to cry out, there's something wrong. I see a spirit come walking to me. పేతురు ఒక రాత్రి సముద్రపై ప్రయాణం చేసి అతను నిరాశ చెందాడు. ఏదో పొరపాటైపోయినది, ఒక ఆత్మ నడుచుకుంటూ నా వైపు వస్తున్నది అని అతని కేకలు వేయసాగాడు. The ship was about to go down. పడవ మునిగిపోబోతున్నది. He said, if it be you, Lord, then me come to me on the water. ప్రభువా, అది నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు అనుమతి ఇమ్ము అని అతడు అన్నాడు. And he stepped down out of the ship and started, and he got scared when he got started, and he started to sink in desperation. అతని పడవలో ఉండే గింతకు అడుగుపెట్టి మునిగిపోసాగాడు. నిరాశ చెందాడు. So a mistake in trying to follow the commandments of God. ఒక పొరపాటున్నప్పటికీ దేవుని ఆజ్ఞలను అవలంబించుకునే ప్రయత్నము చేయక.
I hope the church gets it. దాన్ని సంఘము గ్రహించిందని నేను నిరీక్షిస్తున్నాను. The man was doing what God told him to do. దేవుడు దేన్ని చేయమన్నాడో అందులో మనుషుడు చేయుట. Now you Christians tonight, you're in the line of duty, trying to follow the leading of the Holy Spirit, and a cancer grabs you, or a death grabs you, the cancer, tubercular, whatever it is. ఈ రాత్రి వేళ క్రైస్తుడైన నీవు విధి నిర్వహణలో ఉన్నావు. పరిశుద్ధాత్మ నాయకత్వం వెంబడించుటకై ప్రయత్నము చేయుట. క్యాన్సర్ నిన్ను ఆక్రమించినది, మరణం నిన్ను ఆక్రమించినది, క్షయ నిన్ను ఆక్రమించినది, మరేదో ఆక్రమించినది. విధి నిర్వహణలో పేతురు ఏ హక్కును కలిగి ఉన్నాడో దాన్ని నీవు కలిగి ఉంటున్నావు. ప్రభువా నన్ను రక్షించు, లేదా నేను నశించిపోతాను. నిరాశలో కేకలు వేశాడు. ఒక హస్తం వచ్చి అతన్ని ఆదుకున్నది. నీవు దాన్ని కలిగి ఉంటున్నావు. అయితే అతడు ప్రభువా రక్షించు అని కేక వేశాడు. నా నిరాశ కేకను ఆయన విన్నాడు. జలముల నుండి ఆయనను పైకెత్తాడు. నేనిప్పుడు క్షేమంగా ఉన్నాను. అవునా? నీవు మొదలుపెట్టినప్పుడు అది అదే అవుతున్నది. ఈ చిన్న స్త్రీ ఒక తల్లి కావచ్చును, ఆమెకు అది ఏమైనప్పటికీ ఒక చిన్న బిడ్డ కావచ్చు, మనుబిడి కావచ్చు, మెనరుడు కావచ్చు, అదేమైతేనేం నిరాశతో కేక వేయబడ్డది. దేవుడు విన్నాడు. అటు తర్వాత మనం చూస్తున్నాం కృంగిపోవుట. దేవుడు దాన్ని మొరడు విన్నాడు. అతని విధి నిర్వహణలో అతని కృంగిపోయాడు, అతని ఓడిపోయాడు. నీవు ఓడిపోయినా పర్వాలేదు, దానివల్ల తొడిగేదేమీ లేదు. మనమంతా ఓడిపోతాం. మనము అపజయం పొందేవారము ఆరంభములు. అయితే నీటిపైన మనల్ని నిలబెట్టి మనల్ని దరిచేర్చేవారు బలమైన బాహువుతో మన ప్రక్కన ఉన్నవారు ఒకరున్నారు. నీవు ఒక తప్పు చేశావా? కొందరు స్త్రీలు తప్పు చేస్తారు, కొందరు పురుషులు తప్పు చేస్తారు, కొందరు బాలురు, కొందరు బాలికలు తప్పు చేస్తారు. కృంగిపోవద్దు సుమా. నిరాశలో ప్రభువా నశించిపోతున్నాను, నన్ను రక్షించు అని కేకవే. దాని గురించి నిరాశలోనికి రా, దేవుణ్ణి మొరను ఆలకిస్తాడు. Jesus himself, in the world's greatest battleground, Gethsemane, he cried out in despair. ఆయన ఎల్లప్పుడూ కూడా కృంగిపోయిన ప్రాణాన్ని అలాంటి మొరను స్వీకరించేవాడు. దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచమందరి అత్యున్నతమైన యుద్ధభూమిలో గెత్సెమనెలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నిరాశలో ఆయనే కేక వేశాడు. Should he take the sins of the world? Or should he just remain on earth with his beloved disciples, what he wanted to do? లోక పాపములు ఆయన తీసివేయాలా, లేక ఆయన ఏమి చేయగోరుచున్నాడో అలాగే తన ప్రియమైన శిష్యులతో భూమి మీద ఉండిపోవాలా? But what is humility as he humbled himself? Not my will, but thine be done. Humble himself to the word, the promised word of the God of heaven. అయితే ఆయన తన్ను తాను తగ్గించుకున్న ఆయన దీనత్వాన్ని గమనించు. నా ఇష్టము కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక. పరలోక దేవుని వాగ్దాన వాక్యమును తన్ను తాను తగ్గించుకున్నాడు. గమనించు, ఆయన కొద్దిగా ముందుకు వెళ్లిపోయాడు. ఆయనే కొంచెం ముందుగా వెళ్ళినట్లయితే మనం ఎంత ముందుగా వెళ్ళవలసి ఉన్నది గమనించారా? గమనించండి, ఇక లూకా సువార్తనుకుంటాను లేఖనం ఇలా చెప్పినది, ఆయన మరింత ఆతురముగా ప్రార్థించెను అని.
Jesus had to pray earnestly, how much more have we got to pray earnestly? సహోదరి సహోదరుడా, యేసే అంత ఆతురముగా ప్రార్థిస్తే మనం ఎంత ఆతురముగా ప్రార్థించవలసి ఉంటున్నది. If Christ, the God of heaven, made flesh, had to pray earnestly, then how much more are we, sinners saved by grace, pray earnestly? ఆకాశమందుల దేవుడే క్రీస్తే శరీరధారి ఆతురముగా ప్రార్థించినట్లయితే కృప వలన రక్షించబడిన పాపులమైన మనం ఎంత ఆతురముగా ప్రార్థించవలను. If the decision drove the Son of God into despair, what will it do to you and I? Desperately we must cry. సమస్య దేవుని కుమారుని నిరాశలోనికి నెట్టివేస్తే నీ సంగతి నా సంగతి ఏంటి? నిరాశతో మనం కేకలు వేయవలసి ఉన్నది. God in these last days has manifested Himself so to us by His great signs and power should make us desperate. That's right. ఈ కడవరి దినాల్లో దేవుడు మనకెంతగానో మనకు బయలుపరుచుకుంటాడు. ఆయన యొక్క గొప్ప సూచికల వలన బలము వలన మళ్ళా నిరాశలోనికి తీసుకుని వస్తాడు. అవునా? And is willing to heal us and save us, or to throw us all into desperation to get to that healing stone. That's right. ఆ స్వస్థత రాయుద్ధకు చేరుటకు ఆయన ఇష్టత మనను స్వస్థపరిచి రక్షించుటకు ఆయన నిండే నిస్పృహలోనికి నిరాశలోనికి మనల్ని త్రోసివేస్తాడు. అవునా? Look, if Florence Nightingale, the great granddaughter of the late Florence Nightingale that died of the Red Cross, రెడ్ క్రాస్ సంస్థాపక చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క ముని మనుమరాలు, ఆమె విషయం చూడు. you see her picture in the book, weighed about 30 pounds. Cancer to eat her up. పుస్తకములో ఆమె బొమ్మను చూసినట్లయితే 30 పౌండ్లు మాత్రమే బరువు కలిగి ఉన్నది. క్యాన్సర్ ఆమెను తినివేసినది. In London, England, they brought her from Africa. In London, England. ఆమెను ఆఫ్రికాలో నుండి ఇంగ్లాండ్ లోనికి లండన్కు తీసుకుని వచ్చారు. And there, in despair, Brother Boswell wrote back to her and says, we can't come to Africa. అంతటి నిరాశలో ఆమె ఉన్నప్పుడు సహోదరు బోస్వెట్, మేము ఆఫ్రికాకు రాలేకున్నాం అని ఆమెకు తెలియజేస్తూ తిరిగి ఉత్తరం రాశాడు. She stroked back at the nurse and said, I can't be moved. I can't do it. ఆమె తిరిగి దాది ద్వారా ఉత్తరం రాస్తూ నేను కదలలేకున్నాను, నేను చేయలేనని తెలియజేసింది. Showed the picture. You've seen the picture. పటములో కనిపించినది, మీరు ఆ పటమును చూశారు. Oh, we had to put a little piece over it. It just had a small cord around. I thought maybe somebody put in the book might criticize because her body was so exposed there. And we put a little thing across her here. దానిపై కేవలం చిన్న ముక్క మాత్రం పెట్టి ఉన్నాం. దాని చుట్టూ చిన్న తాడు మాత్రం చుట్టిపడి ఉన్నది. బహుశా ఒకరు విమర్శించడం కోసం పుస్తకంలో పెట్టి ఉంచారు. ఆమె శరీరం అంతా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఆమె చుట్టూ చిన్న వస్తువు చుట్టి ఉంచాం. She just had a little rag towel laying across her hips. But up above there was nothing. ఆమె వెనకాల భాగానికి చిన్న రుమాలు చుట్టించాం. అయితే పైన మాత్రం ఏమీ లేదు. But we thought we put a little piece of paper on there and photograph back to keep people who's not got right kind of a position in their mind of thinking that they wouldn't criticize me putting that picture in paper. అయితే చిన్న కాగితం దాని పైన పెట్టి దాన్ని పటము తీద్దామనుకున్నాం. కాగితములో ఆ పటం ఉంచడం వలన ప్రజలు నన్ను విమర్శించుటకులాగన అపార్థం చేసుకునే వివిధ భావాలు గలవారు ఆ పటాన్ని ఉంచాను, వారు అపార్థం చేసుకోకున్న రీతిగా. Then, when the doctor said that she can't be moved, and she knew I was going to visit England, she had them to put her on a stretcher and pack her to a plane and bring her to London, England, and send a guard out to the plane before going down to Buckingham Palace, send a guard out there to come pray for her. తరువాత వైద్యుడు ఆమె కదలలేకున్నదని తెలియచేసినప్పుడు నేను ఇంగ్లాండ్ దర్శించబోతున్నానని ఆమె తెలుసుకుని వారు ఆమెను దొర్లించే బండిలో పెట్టి ఇంగ్లాండ్లోని లండన్కు వచ్చినట్లుగా ఆమెను మూటగట్టారు. బకింగ్హామ్ ప్యాలెస్ కి ఆమె రాకముందే ఆమెను ప్రార్థించడ కొరకై రక్షణ బట్టిని ముందుగా పంపారు. ఆమె నాతో మాట్లాడినంతగా క్షీణించిపోయింది. ఆమె చేతులెత్తి వారు నా ముందుంచారు. మీరు కొంతమంది సైనికులు లండన్ లో ఉన్నారు, అది ఎలాగుంటుందో మీకు తెలుసు. అది ఎంతో పొగ మంచు కమ్ముకొని ఉంటున్నది.
And the tears had run off. నేనిక్కడ కిటికీ ప్రక్కన మోకరిచ్చున్నాను. కన్నీళ్లు కారిపోతున్నవి. She wanted to, I don't know how she even got enough moisture to let tears come. ఆ కన్నీళ్ళు అలా కరటానికి ఎక్కడి నుంచి ఆ తేమ ఆమెకు వచ్చినదో నాకు తెలియదు. It just only bone, skin over. And her legs up here at the hips wasn't over about, looked to me like about 2 inches across or 3 inches. ఆమె అది కేవలం ఎముకలు, చర్మం కప్పడి ఉన్నది. కాళ్ళు మొదలుకొని తొడల పైభాగాల వరకు 2-3 అంగుళాల చుట్టుకొలతో ఉన్నట్లు నాకు కనిపించింది. ఆమె నరాలు తెగిపోయేవి. ఆమె ఏ విధంగా బ్రతుకుతుందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె పటాన్ని చూద్దాం. పడక ప్రక్క నేను మోకరించాను. ఆమె నిరాశలో ఉండిపోయినది. నేను రాగల్లో లేదో అని ఎలాగైతే వారు ఆమెను తీసుకుని సిద్ధంగా ఉన్నారు. నేను ఇక్కడికి చేరుకున్నాను. నా హృదయం నాలో రక్తసిక్తమైపోయినది. ఆ చనిపోతున్న ఆ చిన్న జీవి కోసం, ఆ అమాయక విశ్వాసి కోసం నా నిండు హృదయముతో నేను మనస్సారా ప్రార్థించాను. నేను ప్రార్థించడకై మొదలుపెట్టగానే ఒక చిన్న పావురము గువ్వ ఎగిరి వచ్చి కిటికీలోనే రాలింది. కో అని అరుస్తూ ముందుకొచ్చింది. అది పెంపుడు పావురు కదా అని నేను అనుకున్నాను. నేను ఒక గంట ఎక్కువసేపు ఇంగ్లాండులో లేను. అప్పుడే విమానాశ్రయం దగ్గర నుండి వచ్చాను. అది పెంపుడు పక్షి అని అనుకున్నాను. నేను నిలబడి ఆమెన్ అని చెప్పగానే అది ఎగిరిపోయినది. ఆ పావురుపు కూత విన్నారా అని సహోదరులు నేను అడిగాను. ఆ పావురం దాని కూత అర్థమేంటో అని నేను అడగగానే దాని గురించి వాడు మాట్లాడుకోవటం ఆరంభించారు. అది వచ్చి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు బ్రతుకుతావు, నీవు చావవు అని దాని అర్థం. ఆమె ఈనాడు బ్రతికి ఉన్నది. ఎందుకని? నిరాశ. బ్రతుకుతానా చచ్చిపోతానా అనే నిరాశ ఆ స్త్రీని తరిమివేసినది. నిరాశ దాన్ని ఏర్పాటు చేసినది. నేను వచ్చే సమయంలోనే ఆమె చేరుకున్నదక్కడికి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని తెలుపుడు కొరకై దేవుని ఎదురుని వచ్చిన ఒక గుర్తుగా ఆయన ఒక పౌరాన్ని పంపించాడు. నిరాశ. అరిజోనా ఉందని ఫీనిక్స్ నుండి ఒక సహోదరి హోటీ వాల్డ్రాప్ నా మొదటి కూడికలో ప్రక్క నుండి నడుచుకుంటూ వచ్చింది. గుండెల్లో కాన్సర్ జబ్బుతో ఉంటే తన భర్త ఇంకో నిత్యం తన కాపలా చూచే ఆయన ఆమెను తీసుకుని వచ్చాడు. ఆమె కూటానికి వచ్చి తన మనసులో నేను నేర్చుకున్నది. అయితే గాలి పీల్చేంతగా ఆమె గాలి పీల్చినంతగా నీరసించిపోయింది. క్యాన్సర్ ఆమె తినివేడి ద్వారా ఆమె గుండె నుండి రక్తం కరుతుంది. గుండె క్యాన్సర్ జబ్బు అది. That's about 18-19 years ago, maybe 20. 1947 is when it was. అది 18-19-20 సంవత్సరాల క్రితం జరిగినది. 1947లో జరిగినది. Now, she said to her husband and the intern, "Though I die in this line, take me up there." నేను ఈ వర్షంలో చనిపోతాను, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని తన నిత్యము కాపలా చూచే తన భర్తతో ఆమె చెప్పినది. నిరాశ. ఆమె స్పృహ కోల్పోయినది. ఆమె చనిపోయిందని అనుకోవడం లేదు. అలాగని
ఆమె చెప్పినది. బహుశా కావచ్చునేమో. She may hear this tape. You see. బహుశా ఈ టేప్ ఆమె వినవచ్చును. అవునా? Now, she claims she was dead. I don't know. ఆమె చనిపోయిందని ఆమె చెప్పింది. నాకైతే తెలియదు. They told me she's a dead woman coming up the line. వారు చెప్పారు, ఒక చనిపోయిన స్త్రీని వరుసలో తీసుకుని వస్తున్నారు అని చెప్పారు. And when the woman come by, she was lifeless. ఆ స్త్రీని తీసుకుని వచ్చినప్పటికీ ఆమెలో ప్రాణం లేదు. And when they brought her up there, the word of the Lord came, and I went and laid hands upon her, and she rose up and went home walking. ఆమెను ఇక్కడికి తీసుకుని రాగానే ప్రభు వాక్యం వచ్చినది. నేను వెళ్లి ఆమె పైన చేతులు పెట్టాను. ఆమె లేచి ఇంటికి వెళ్లిపోయేది నడుచుకుంటూ. This has been about, I'd say, safely 18 years ago, and she's just as healthy and hearty. She'll be at Tucson to meet me when I get down there. ఇది 18 సంవత్సరాల క్రితం జరిగినది. ఆమె గుండెల్లో ఎంతో ఆరోగ్యంగా ఉన్నది. నేను ట్యూషన్కు చేరుకున్న తర్వాత ఆమె ఇక్కడికి ఉంటున్నది. Desperation. Though I die in the road, still we get me down there. He healed others. He'll heal me. Willing. నిరాశ. నేను దారిలో చనిపోయినా పర్వాలేదు, నన్ను ఇక్కడ తీసుకుని పోండి. ఆయన ఇతరులు స్వస్థపరిచాడు, నన్ను స్వస్థపరుస్తాడు, ఇష్టతతోనే చేస్తాడు. Let our hearts be filled with love in this day, and be earnest in the desperation. After a while, it may be too late. ఈ దినాన ఆతృతోనూ ప్రేమతోనూ మన హృదయాలు నింపబడు కాక మరికొంత అయిపోతే అది ఎంతో ఆలస్యమైపోతున్నది. Darius one time had a little daughter that was dying. ఊరియా ఒకప్పుడు ఒక చిన్న కుమార్తెని కలిగి ఉన్నాడతడు. He was a borderline believer. He believed Jesus, but he's afraid to confess it because they put him out of the synagogue. అతడు మధ్యస్థ విశ్వాసి. అతడు యేసునందు విశ్వాసం ఉంచాడు, కానీ ఒప్పుకోవడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే అతని సమాజ మందిరం నుండి వెలివేస్తారు వారు. But the doctor come one morning and says, she's dying now. అయితే ఒక ఉదయం వేళ వైద్యుడు వచ్చి ఇప్పుడు ఆమె చనిపోతుందని చెప్పాడు. Desperation set in. నిరాశ అల్లకపోయినది. He couldn't afford as his position to be caught with Jesus of Nazareth because he'd lose his position as a priest. అతను తన యొక్క స్థానాన్ని బట్టి యేసును ఎదుర్కొనలేకపోయాడు. ఎందుకంటే ఒక యాజకునిగా తన యొక్క స్థానాన్ని అతను పోగొట్టుకుంటాడు కాబట్టి. But I'll tell you, when an emergency comes, it throws him to desperation. అయితే నేను చెప్తున్నాను, అత్యవసర పరిస్థితి అతనిపై వచ్చినప్పటికీ అది అతన్ని నిరాశలోకి నెట్టివేసినది. I can see him hunt for his little preacher's coat and hat and slip it on. అతడు తన యొక్క చిన్న బోధకుని వస్త్రము కొరకు తలపాగా కొరకు వెతుక్కున్నాడని నేను చూస్తున్నాను. పెట్టుకున్నాడు. తర్వాత Here he comes down through the crowd pressing around. Where does the woman just touch his garment and so forth? And they're all shouting. ఇక్కడ నెట్టుకుంటూ ప్రజల నుండి వచ్చాడు. ఎక్కడైతే ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టినదో అక్కడకు వారంతా కేకలు వేస్తున్నారు. But he went and said, Master, my little girl laying at the point of death. అయితే అతడు లోపలికి వెళ్లి నా చిన్న కుమార్తె చావు సిద్ధంగా ఉన్నదని చెప్పాడు. Master, my little girl laying at the point of death. And if you just come lay your hands on her, she'll live. బోధకుడా, నా చిన్న కుమార్తె మరణావస్థలో ఉన్నది. నీవిప్పుడు వచ్చి ఆమె పైన చేతులుంచితే ఆమె బ్రతుకుతున్నది అని అన్నాడు. Oh my! Desperation makes you say things sometimes. Makes you do things to touch you to action. అయ్యయ్యో, నిరాశలు కొన్నిసార్లు నిన్ను కార్యాలను చేయిస్తుంటవి. అవి నిన్ను కార్యదీక్షునిగా చేస్తవి. His daughter was saved by the desperation. అతని కుమార్తె నిరాశ ద్వారా స్వస్థత పొందినది. Let's be desperate like that little woman with the blood issue. రక్తస్రావ రోగిని స్త్రీ నిరాశపడినట్లుగా మనం నిరాశపడదాం. The Bible said she spent all her money with the physicians and yet they couldn't help her. ఆమెకున్న ధనమంతా ఆమె వైద్యుల వల్ల ఖర్చుపడి అయినప్పటికీ ఆమె సహాయం పొందలేదని బైబిల్ చెప్తున్నది. She started time of menopause, flooding and a blood issue. And it wouldn't stop. స్త్రీ ఋతుక్రమం ఉన్నప్పుడు అది ఆమెకు మొదలై రక్తం కారిపోతూ అది ఆగిపోలేదు. They maybe sold the farm, the mules, the horses, whatever it was, and nothing could help her. బహుశా వారు తమ యొక్క పొలాలను అమ్మి ఉండవచ్చు, కంచరగాడిదలను గుర్రాలను కూడా అమ్మి ఉండవచ్చు. అయితే అది ఆమెకు ఉపయుక్తము కాలేదు. And their priest had told her never go around such as that. ఆమె యొక్క పూజారులు అలాంటివి చేయవద్దని చెప్పి ఉండవచ్చును. But one morning she looked down, she lived up on the bank up there where a farm was. She seen a great bunch of people gathered around a man down there and she said, "What is that?" అయితే ఒక రోజు ఆమె పైనుండి క్రిందికి చూస్తున్నది. ఆమెకి ఎక్కడైతే పొలమున్నదో దాని ప్రక్కన చెరువు ఒడ్డున ఆమె నివసిస్తూ ఉండేది. అక్కడ తోట దగ్గర చాలా మంది ప్రజలు ఒక మనిషిని చుట్టూ గుంపు చేరి అదేంటి
అని చెప్పుకుంటున్నారు. So that's Jesus of Nazareth. ఆయన నజరేయుడైన యేసు అని వారు అనుకుంటున్నారు. Desperation set in. నిరాశ చేరుకున్నది. She said, I'm kind of insignificant. ఆమె అనుకుంటున్నది, నేను నీచమైన వారిలో ఒకదానను. But if I can only touch the border of his garment, I'll be made well. Hallelujah. అయితే నేను ఆయన వస్త్రపు చెవిని ముట్టినట్లయితే నేను స్వస్థత పొందుకుంటున్నాను అని అంటున్నది. And she passed by every critic and everything else. But then she got to the spot. She touched his garment in desperation. ఆమె ప్రతి విమర్శకుని ప్రతి దాని దాటి వెళ్లిపోయినది. చెట్టు చివరికి గమ్యం చేరుకున్నది. నిరాశలో ఆయన వస్త్రం ముట్టినది. And when he did, he turned and said, who touched me? ఆయన వెనక్కి తిరిగి నన్ను ముట్టినది ఎవరు అని అడిగాడు. And they all denied it. అందరూ మేము కాదు ముట్టింది అని అన్నారు. But he looked around, he was possessed with a great gift of God. He was God. అయితే ఆయన చుట్టూరా చూశాడు. ఆయన గొప్పదైన దేవుని వరముతో ఉన్నాడు. ఆయన దేవుడు. And he found the little woman and told her her flesh issue had stopped. ఆయన చిన్న స్త్రీని కనుగొని ఆమె రక్తస్రావం తగ్గిపోయినదని చెప్పాడు. Desperation's over to do that. నిరాశ అయినటువంటి దాన్ని చేటు కొరకై తరిమి వేసినది.